నాకు 1 or 2 ఫీవర్, వైరల్ ఫీవర్ 2 days నుంచి అస్సలు బాగాలేదు. మా ఇంటి కిచెన్ అంతా నా కూతురు చూపిస్తోంది. కిచెన్ చూడండి ఎంత నీట్ గా ఉందో. అంటే పొగడుతున్నానని కాదు, మా హస్బెండ్ కి నాకు టీ పెట్టడం, నాకు టీ బ్రెడ్ ఇవ్వడం, మా తమ్ముని చూసుకోవడం, ఎట్ ద సేమ్ టైం అన్ని నేను డైరెక్ట్ చేస్తాను, తను చేస్తోంది. నిన్న నైట్ కూడా డిన్నర్ తనే చేసింది. ఇప్పుడు ఇవాళ ఏం చేసిందంటే ఇదిగోండి బెండకాయ కూర. ఓకే మీరు అనుకోవచ్చు అంత 7 ఏళ్ల పిల్లని మనం ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు యాక్చువల్లీ. సో బెండకాయ కూర చేసింది అని నేను చెప్తూ ఉన్నాను, ఇలా చేయాలి. బెండకాయలు తనే తరుక్కుంది. ఇదేమో ముద్దపప్పు చేసింది అనమాట. ఇదిగోండి ముద్దపప్పు బాగానే చేసింది. అలాగే రైస్ కుక్కర్ లో రైస్ పెట్టింది, ఎందుకంటే నన్ను డాక్టర్ చెప్పారు 3-4 days వాటర్ తగలకూడదు అని. సో రైస్ కుక్కర్ లో రైస్ పెట్టింది. అలాగే పులస చేప నేను తెప్పించానమాట, మన విజయ గోదావరి ఫుడ్స్ అని, వీళ్ళు మన రావులపాలెం నుంచి పంపించారు. చాలా బాగుంటుందండి. నేను ఇవాళ జ్వరం పెట్టుకొని మీరు తింటున్నారంటే స్పైసీ నోరుకు చేదుగా ఉందండి, అందుకే నేను తింటున్నాను అనమాట. నేను మైరా ఛానల్ కూడా కొత్తగా లాంచ్ చేద్దాం అనుకుంటున్నామండి. సో మీరు అందరి సపోర్ట్ కూడా తనకు కావాలన్నమాట. బికాస్ షీ డస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అనమాట. వంట చేస్తుంది, మా తమ్ముని టేక్ కేర్ చేస్తుంది. షీ హ్యాస్ అవర్ ఓన్ విజనరీ. ఇంగ్లీష్ తంది చాలా బాగుంటుంది. యూట్యూబ్ ఇంకా కాదే, యూట్యూబ్ డబ్బులంతా మన ఇంట్లోనే రావాలా. పాపం పొద్దు నుంచి తన టిఫిన్ ఏం తినలేదన్నమాట. నాకు జ్వరం ఉంది, నన్ను ముట్టుకోద్దంటే కూడా తీసుకొని తింటుంది. ఏం చెప్పాలి దీనికి. సో ఎనీవేస్ ఫీవర్ లో ఉన్నప్పుడు కూడా నా ఫ్యామిలీ, మా ఆయన, పాప వాళ్ళే చేసుకుంటున్నారు. నేను 2 days నుంచి అసలు లేవట్లేదు. మీ ఇంట్లో కూడా ఇలా కేరింగ్ పిల్లలు ఉంటే వాళ్ళని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయండి. లవ్ యూ గైస్, లవ్ యూ కిడ్స్, ఆల్ ది బెస్ట్.